జై. పద్మది కార్యనిర్వహణ, కానీ తను ఇంకా రాలేదు. జాయిన్ అయితే గనుక కంటిన్యూ చేస్తుంది. అందరికీ జయబాబా అండి. పాత శ్రీకాకుళం కేంద్రం ఆన్లైన్ స్కైప్కి స్వాగతం పలుకుతూ బాబా గారికి ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా విజయలక్ష్మి గారిని కోరుకుంటున్నాను. జయబాబా అండి విజయలక్ష్మి గారు. ఇంకా ఒక నిమిషం అయిన వెంటనే మీరు నమ్మ మేర బాబా పాడండి. జయ బాబా. अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहार लिव श्री मेहर बाबा, जोहार लिव श्री मेहर बाबा। महि निज निंजिन मानव रूप, महि निज निंजिन मानव रूप। इह परानंद जीवन मेवा, इह परानंद जीवन मेवा। भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधतांतमु चेति, अज्ञानांधतांतमु चेति। दिव्य विज्ञान दृष्टि न संगी, दिव्य विज्ञान दृष्टि न संगी। हरिषड्वर्गमु अंतरिंपग, हरिषड्वर्गमु अंतरिंपग। अव्यय मोक्षं मनोग्रहिंपु, अव्यय मोक्षं मनोग्रहिंपु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा ने थैंक यू। जय बाबा। జై బాబా. విజయ గారు శ్రావణి చక్కగా ప్రార్థనా గీతాన్ని పాడి బాబాని ఆహ్వానించారు. మీకు బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు సత్యనారాయణ గారు ఒక సంకీర్తన చేయాలి. గుడ్ల సత్యనారాయణ గారు. నెక్స్ట్ जय बाबा, जय बाबा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय।
వేదాంత సారము ఈ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము ఈ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని అమ్మేలుమయ్యా హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని పమ్మేలుమయ్యా నిరతము నీ సేవ నే చేయగా దీవించి అనుభవింపజేయుమా ఆనందలేశము నిరతము నీ సేవ నే చేయగా దీవించి అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము ఈ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా ముని జన వందిత ముల్లోకరంజిత హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా ముని జన వందిత ముల్లోకరంజిత మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట అనుభవింపజేయుమా ఆనందలేశము మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము ఈ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్యలీల హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్యలీల కరుణతో పాలించి కావితమీడెచ్చుమా అనుభవింపజేయుమా ఆనందలేశము కరుణతో పాలించి కావితమీడెచ్చుమా అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय జై బాబా జై బాబా అందరికీ జై బాబా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా సత్యనారాయణ గారు చక్కని సంకీర్తన మంచిగా పాడి వినిపించారు. మీకు బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా. ఇప్పుడు మురళి గారు జాయిన్ అయ్యారు. కార్యనిర్వహణ చేస్తారా మురళి గారు? పద్మ గాని మీరు గాని? జై బాబా నేను చేస్తానమ్మా. ఓకే అండి, మీరు కంటిన్యూ చేయండి. ఒక్క సత్యనారాయణ గారు ఒకరే సంకీర్తన చేశారు. జై బాబా. అలాగే ఓకే జై బాబా. జై. ఇప్పుడు అమ్మ విశాలి మీ నుంచి ఒక కీర్తన బాబా వారు వినాలనుకుంటున్నారు. విశాలి బరాటం విశాలి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్. విశాలి మీరు నేను పాడొచ్చా? పాడండి. థ్యాంక్ యూ సార్. జై బాబా. నాగభూషణరావు గారి ఫ్యామిలీ నుంచి. ఓకే, మీరు విశాలని పిలిచారు, నేను పాడదామని. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. శ్రీ మెహరు బాబా దేవా మాయ్య శ్రీను భాను తనయా
మా మనవి విని మమ్ములా కాపాడమేము ప్రార్థింతుమయ్యా. మా మనవి విని మమ్ములా కాపాడమేము ప్రార్థింతుమయ్యా. ఇహ సుఖములడుగబోము మాయన్న ఇప్పుడు పరసుఖములేలా. ఇహ సుఖములడుగబోము మాయన్న ఇప్పుడు పరసుఖములేలా. అహరహము నీ నామమే జపింప అమృతంపు పానమగును. అహరహము నీ నామమే జపింప అమృతంపు పానమగును. శ్రీ మెహరు బాబదేవా మాయ్య శీరీను భానుతనయా. మా మనవి విని మమ్ములా కాపాడమేము ప్రార్థింతుమయ్యా. మా మనవి విని మమ్ములా కాపాడమేము ప్రార్థింతుమయ్యా. నిను మరువకుండునటులా మా తండ్రి నీ కొంగు విడువనటులా. నిను మరువకుండునటులా మా తండ్రి నీ కొంగు విడువనటులా. నీవే శక్తిని మాకిడి బ్రోవగా నిన్నే ప్రార్థింతుమయ్యా. నీవే శక్తిని మాకిడి బ్రోవగా నిన్నే ప్రార్థింతుమయ్యా. శ్రీ మెహరు బాబదేవా మాయ్య శీరీను భానుతనయా. మా మనవి విని మమ్ములా కాపాడమేము ప్రార్థింతుమయ్యా. మా మనవి విని మమ్ములా కాపాడమేము ప్రార్థింతుమయ్యా. ద్వేషభావము వీడుచు సర్వులను విశ్వసోదరుల రీతి. ద్వేషభావము వీడుచు సర్వులను విశ్వసోదరుల రీతి. విజ్ఞాన దృష్టి చూడా శక్తిని వేగ పాలింపు మమ్ము. విజ్ఞాన దృష్టి చూడా శక్తిని వేగ పాలింపు మమ్ము. శ్రీ మెహరు బాబదేవా మాయ్య శ్రీరేణు భానుతనయా. మా మనవి విని మమ్ములా కాపాడమేము ప్రార్థింతుమయ్యా. మా మనవి విని మమ్ములా కాపాడమేము ప్రార్థింతుమయ్యా. మా కొరకే జనించితి మాయ్య మా కొరకే మౌనమునే. మా కొరకే జనించితి మాయ్య మా కొరకే మౌనమునే. మా కొరకే తనువు విడచి మాలోనే మా కొరకే నెలకొంటివి. మా కొరకే తనువు విడచి మాలోనే మా కొరకే నెలకొంటివి. శ్రీ మెహరు బాబదేవా మాయ్య శీరీను భానుతనయా. మా మనవి విని మమ్ములా కాపాడమేము ప్రార్థింతుమయ్యా. మా మనవి విని మమ్ములా కాపాడమేము ప్రార్థింతుమయ్యా. అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పి సుజ్ఞాన దృష్టినిచ్చి. అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పి సుజ్ఞాన దృష్టినిచ్చి. ఆదరింపగ మమ్ములా మా తండ్రి అవతరించితివవనిని. ఆదరింపగ మమ్ములా మా తండ్రి అవతరించితివవనిని. శ్రీ మెహరు బాబదేవా మాయ్య శీరీను భానుతనయా.
మా మనవి విని మమ్ములా కాపాడ మేము ప్రార్థింతుమయ్యా. మా మనవి విని మమ్ములా కాపాడ మేము ప్రార్థింతుమయ్యా. మా మనవి విని మమ్ములా కాపాడ మేము ప్రార్థింతుమయ్యా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా. మాస్టర్ జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా, జై బాబా. హాయిగా జ్వాల పాడుతూనే మంచి సందేశం వినిపించారు. జై బాబా, చాలా బాగుంది. అమ్మ జయశ్రీ, ఇప్పుడు ఒక కీర్తన పాడమ్మా. జై బాబా. ఏవో సార్ నేను పాడతాను. వెరీ గుడ్. జై బాబా పాడండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్న అయినది జన్మకు లేదు. సన్ను తింతు నిన్ను సరగన రమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్న అయినది జన్మకు లేదు. సన్ను తింతు నిన్ను సరగన రమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తెలివితేటలకు తెలియగరావు, తెలియగరావు, బాహ్య నేత్రముల కానగరావు, కానగరావు. తెలివితేటలకు తెలియగరావు, తెలియగరావు, బాహ్య నేత్రముల కానగరావు, కానగరావు. ఆత్మార్పణతో అంకితమైతే, ఆత్మార్పణతో అంకితమైతే, మూడులకైనా గోచరింతవు. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే. తంతుల మరుగున నిజ తత్వాన్ని, తంతుల మరుగున నిజ తత్వాన్ని వెలికి తీసి కను విప్పు చేసితివి. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. ఆతి తోడ నీ నామము చేస్తూ, నామము చేస్తూ, ప్రేమ మేర నీ సేవలు చేస్తూ, సేవలు చేస్తూ. ఆర్తి తోడ నీ నామము చేస్తూ, నామము చేస్తూ, ప్రేమ మేర నీ సేవలు చేస్తూ, సేవలు చేస్తూ. నీ దీవెనలకు పాత్రులమైన, నీ దీవెనలకు పాత్రులమైన బాబా బృందము భక్తులమయ్యా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్న అయినది జన్మకు లేదు. సన్ను తింతు నిన్ను సరగున రమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా.
అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్, జై బాబా. నిజంగా ఆ కృప చాలా గొప్పది, తరగని పెన్నిది కూడా. చాలా చక్కగా మంచి కీర్తన పాడారు. జై బాబా. ఇప్పుడు పార్వతి టీచర్ గారు ఒక కీర్తన పాడతారు. జై బాబా టీచర్ గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. प्रेम कोरुवारिकी प्रेम पंचुवारिकी मेहर दैवमो నేడు అతడి సర్వము. ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడి సర్వము. కానరాదు జగతిలో ప్రవంత ప్రేమ కోరినా, కానరాదు జగతిలో ప్రవంత ప్రేమ కోరినా, ప్రేమమయుడు మేరుడే ప్రేమించు వారి దాసుడే అవతరించెను నేడు ప్రేమ పంచెను. ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడి సర్వము. జీవుడసలు దేవుడే దేహానమసలు పౌరుడే, జీవుడసలు దేవుడే దేహానమసలు పౌరుడే, ప్రేమమయుని రాకతో తాతాను చెందు ప్రేమకై ప్రేమ స్పర్శతో మారి ప్రేమ కోరును. ప్రేమ కోరువా ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడి సర్వము. ప్రేమలోని మధురిమే ప్రేమించు వారి పెన్నిధి, ప్రేమలోని మధురిమే ప్రేమించు వారి పెన్నిధి, ప్రేమలో నిరీక్షణే వియోగమౌను చివరికి, ప్రేమ ప్రేమలో చేరి మెహర్ శ్రీయగు. ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడి సర్వము. నేడు అతడి సర్వము నేడు అతడి సర్వము. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా టీచర్ గారు. ఆ ప్రేమమైన గురించి ఎంత పాడినా తనివి తీరదు. జై బాబా, చక్కని మంచి కీర్తన పాడారు. ఇప్పుడు ధనలక్ష్మి గారు ఒక కీర్తన పాడాలండి. జై బాబా.
जय बाबा, जय मेहर बाबा। జై బాబా अवतार मेहर बाबा की जय। दर्शनमीयग रावయ్యా, दर्शनमीयग रावయ్యా, దయగల తండ్రి మెహరు బాబా, దయగల తండ్రి మెహరు బాబా, దర్శనమీయగా రావయ్యా, నీ చరణములే నమ్మితినయ్యా, నీ చరణములే నమ్మితినయ్యా, నిరతము నిన్నే కొలచితినయ్యా, నిరతము నిన్నే కొలచితినయ్యా, దర్శనమీయగా రావయ్యా, దయగల తండ్రి మెహరు బాబా, దయగల తండ్రి మెహరు బాబా, దర్శనమీయగా రావయ్యా, మాయిల వేలుపు నీవేనయ్యా, కలలోనైనా కనిపించవయ్యా, మాయిల వేలుపు నీవేనయ్యా, కలలోనైనా కనిపించవయ్యా, తనువనువందున నీ స్మరణమునే పలికించుమురా హృదయ నివాస, తనువనువందున నీ స్మరణమునే పలికించుమురా హృదయ నివాస, ఊపిరి కన్నా చేరువ నీవై, ఊపిరి కన్నా చేరువ నీవై, నీడగ వెన్నంటి బ్రోవుమయా, నీడగ వెన్నంటి బ్రోవుమయా, నీవే మాకు ప్రాణమయా, నీవే మాకు ప్రాణమయా, దర్శనమీయగా రావయ్యా, దయగల తండ్రి మెహరు బాబా, దర్శనమీయగా రావయ్యా, ధన్యులమైతిమి నీ ప్రేమికులమై మెహరీషా ఓ ప్రేమిక హృదయేశ, ధన్యులమైతిమి నీ ప్రేమికులమై మెహరీషా ఓ ప్రేమిక హృదయేశ, జీవన గమ్యము నీదే భారము ప్రేమ స్వరూప ప్రియతమ బాబా, జీవన గమ్యము నీదే భారము ప్రేమ స్వరూప ప్రియతమ బాబా, పాప పుణ్యములు కర్మ ఫలములు, పాప పుణ్యములు కర్మ ఫలములు నీ తోడుంటే చాలునయా, నీవే మాకు శరణమయా, నీవే మాకు శరణమయా, దర్శనమీయగా రావయ్యా, దయగల తండ్రి మెహరు బాబా, దయగల తండ్రి మెహరు బాబా, దర్శనమీయగా రావయ్యా, అవతార్ మెహర్ బాబా కి జై, జై మెహర్ బాబా, అందరికి జై బాబా అండి. జై బాబా అమ్మ. హృదయ నివాసుడు, ఆయన ఊపిరి కంటే చేరువుగా ఉండే హృదయ నివాసుడు ఆయన. ఆయన గురించి ఎంత పాడినా తనివి తీరదు. చక్కని కీర్తన పాడారు జయబాబా. ఇంతవరకు కూడా సంకీర్తన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు సమయం అవుతుంది కాబట్టి బాబా వారి ప్రభుచరితం నుండి సీత గారి ద్వారా
కొన్ని బాబా మాటలు విందాం. జై బాబా సీత గారు. జై బాబా అండి. జై బాబా. జై ప్రభు బాబా. చరిత్రం ఉంది కాదండి. జై బాబా. ఇందులోదైనా చెప్పమన్నారు. అది 7 గంటల కార్యక్రమంలో ప్రభు చరిత్రం గురించి చెప్పుకుంటున్నాం మనం. అలాగే అలాగే. ఒకటి మొత్తానికి జై ఆయన గురించే కదా. ఆయన గురించేనండి. జై బాబా. జై బాబా. బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఆధ్యాత్మికత అంటే ఏంటి అన్న విషయంకి వస్తే, మానవుడు సాధారణంగా జ్ఞానం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. తన చుట్టూ ఉండే ప్రాణాల గురించి, అలాగే జడ పదార్థాల గురించి నిశితంగా అధ్యయనం చేస్తాడు. ఉదాహరణకి వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, భౌతిక శాస్త్రం మొదలగునవి, చివరికి కంటికి కనిపించని సూక్ష్మ జీవుల గురించి సైతం అధ్యయనం చేస్తాడు. కానీ తన గురించి అధ్యయనం చేయాలని మాత్రం మానవునికి సాధారణంగా అనిపించదు. ఇక్కడ ఏమంటున్నారంటే, నేనెవరిని, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఇక్కడ ఎందుకున్నాను, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను ఎక్కడికి పోతున్నాను, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం సగటు మానవుడు కృషి చేయడు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించే శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం. అయితే ఆధ్యాత్మికత మానవునికి ఏ వయసులో అవసరం అని అనుకుంటే, చాలా మంది ఇలా అంటుంటారనమాట. ముసలితనం వచ్చాక కృష్ణారామ అనుకోవాలి కానీ, చిన్న వయసులో వాటితో మనకేం పని అని కొంతమంది అంటూ ఉంటారు. ఆధ్యాత్మికత అంటే ఏంటో అవగాహన లేని వాళ్ళు అలాంటి అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారన్నమాట. ఆధ్యాత్మికత అంటే మన గురించి మనం చేసే అన్వేషణయే. మనలను ఉద్ధరించుకోవటానికి చేపట్టే కృషియే ఆధ్యాత్మికత. దైనందిన మానవ జీవితం నుండి వేరైనది కాదు. అది మానవత్వాన్ని మరింత పెంచుతుంది కనుక ఆధ్యాత్మికతకు వయసుతో నిమిత్తం లేదు. మెహర్ బాబా చెప్పిన దాని ప్రకారం ప్రపంచంలో అతి ఆచరణాత్మకమైన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండటమే. ఇంత త్వరగానే లేక ఇంత ఆలస్యంగానా అనే మాటలకు ఆధ్యాత్మికతలో స్థానమే లేదు. అయితే భగవంతుడి గురించి ధ్యానము మానవ చరిత్రలో మానవుని యొక్క చరిత్రలో ఎలా మొదలయ్యింది అని అనుకుంటే, అది మానవుడు కేవలం జంతు సంబంధమైన జీవితాన్నే గడిపేవాడు. జంతువులను వేటాడి చంపి తనకు అవసరమైన ఆహారాన్ని సమకూర్చుకునేవాడు. ఆదిలో అతడికి కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు. తనకు ఆకలైనప్పుడు తన బిడ్డతోనైనా సరే పోట్లాడి ఆహారాన్ని సొంతం చేసుకునేవాడు. జంతు లక్షణం అంతే కదా. క్రమంగా అతనిలో ప్రేమ అంకురించింది. తాను సంపాదించిన ఆహారాన్ని తన బిడ్డలకు, తన సహచరులకు పంచటం అలవాటు చేసుకున్నాడు. అలాంటి కుటుంబ వ్యవస్థ మొదలైంది. తనకు ఇష్టమైన వస్తువులను తన కుటుంబ సభ్యుల కోసం త్యాగం చేయటం నేర్చుకున్నాడు. తాను అనుకున్నవన్నీ సాధించాలని కృషి చేసేవాడు. కొన్ని విషయాలు అతను అనుకున్నట్లు జరిగేవి, కొన్ని విషయాలు మాత్రము అతను అనుకున్నట్లుగా జరిగేవి కావు. ఏదో ఒక అగోచర శక్తి ఈ సృష్టిని నడిపిస్తోంది అనే అనుమానం తొలిసారిగా అతడిలో మొదలైంది. తనకు ఇష్టమైన ఒక వస్తువును, రాయినో లేక వృక్షాన్నో ఆ కనిపించిన శక్తికి ప్రతినిధిగా ఎంచుకొని దానిని ఆరాధించటం మొదలు పెట్టాడన్నమాట. ఆ దైవానికి కానుకగా తనకు ప్రియతమ వస్తువులను సమకూర్చుకునేవాడు. తనకి ఇష్టమైన వస్తువుల్ని ఆ చెట్టుకైనా రాయికైనా పెడుతూ ఉండేవాడు అనమాట. అలా దాన్నే దైవంగా ఆరాధించేవాడు. ఈ విధంగా మానవునికి భగవంతుని ఆరాధించే అలవాటు మొదలయ్యింది. ఆ దైవం కోసం ఒక మందిరాన్ని నిర్మించి తనకు కష్టాలు చుట్టుముట్టినప్పుడు తనకు తోచిన రీతిలో మందిరంలో ఉంచిన దైవానికి పూజలు చేసేవాడు. అలాగా విగ్రహ ఆరాధన ప్రారంభమైంది. దేవాలయాలు ఏర్పడ్డాయి. క్రమంగా దైవాన్ని ఆరాధించడం అతని జీవితంలో ఒక భాగమైపోయింది. అదే సమయంలో నేనెవరిని, నేనెక్కడి నుండి వచ్చాను, నేను ఇక్కడ ఎందుకున్నాను, నేను ఎక్కడికి పోతున్నాను అనేటువంటి ప్రశ్నలు అతనిలో ఏర్పడ్డాయి అన్నమాట.
ఆధ్యాత్మిక అన్వేషణకు ఇదే తొలిమెట్టుగా ఆరంభమైంది. అయితే సృష్టి పుట్టుక, సృష్టి ప్రయోజనం గురించి మెహర్ బాబా ఏమంటున్నారంటే, సృష్టి ఏర్పడక పూర్వము ఉన్నది భగవంతుడు ఒక్కడే, మరి దేనికి ఉనికి లేదు. హద్దులు లేని మహాసాగరంతో ఈ స్థితి పోల్చవచ్చు. మనకు పరిచయం ఉన్న సాగరానికి ఉపరితలం సముద్ర గర్భం అనే హద్దులు ఉంటుంది. కానీ భగవంతుడి స్థితిలో పోల్చిన సాగరానికి అలాంటి హద్దులేవీ లేవు. ఈ స్థితి అంత అపారమైనది. భగవంతుడి యొక్క ఈ స్థితి గాఢ నిద్రావస్థతో పోల్చవచ్చు. ఈ స్థితిని వర్ణించాలి అంటే భగవంతుడు ఉన్నాడు అని మాత్రమే చెప్పగలం. దీనినే భగవంతుని పరాత్పర స్థితి అని అంటారు. అలాంటి స్థితిలో ఉండే భగవంతునిలో అకస్మాత్తుగా నేనెవరిని అనేటువంటి ప్రశ్న ఉదయించింది. ఈ ప్రశ్న ఒక పెద్ద విస్ఫోటనంలా పరిణమించి ఏకైకుడైన భగవంతుడిలో నుండి అసంఖ్యాకమైన బిందువులు వెలువడేలా చేసింది. ఈ బిందువులను జీవాత్మలు అంటారు. నేనెవరిని అనే తొలి ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనడానికి జీవాత్మలు ప్రయాణం ప్రారంభించాయి. వాస్తవమైన తన స్వస్వరూపాన్ని చైతన్యపూర్వకంగా తెలుసుకోవాలంటే అలాంటి జీవాత్మలకు అనుభవము అవసరం. అనుభవం కావాలి అంటే మాధ్యమం దేహం అవసరం కదా. కనుక జీవాత్మలు భిన్న రూపాలను ధరించాల్సి వచ్చింది. తొలుత వాయు రూపాన్ని ధరించాయి, కానీ ఆ రూపంలో అసలు ప్రశ్నలకు సమాధానాలే దొరకలేదు. అందుచేత వాయు రూపాన్ని విడిచిపెట్టి రాతి రూపాన్ని, తర్వాత వరుస రూపాలలోనూ వృక్ష రూపాన్ని, తర్వాత క్రిమి రూపాన్ని, చేప రూపాన్ని, పక్షి రూపాన్ని, జంతు రూపాన్ని, చివరకు మానవ రూపాన్ని ఒకదాని తర్వాత ఒకటి ధరించాయి. ప్రతి రూపంలోనూ లెక్కలేనన్ని జాతుల దేహాలను జీవాత్మ ధరించింది. తొలి మానవ దేహాన్ని ధరించగానే చైతన్యం పూర్తిగా అభివృద్ధి చెంది తాను భగవంతుడును అనే చైతన్య పూర్వకంగా తెలుసుకోగల అర్హతను జీవాత్మ సాధించింది. అయినప్పటికీ తొలి మానవ దేహాన్ని ధరించిన జీవాత్మకు తాను మానవుడను అనే అనుభవం మాత్రమే ఉంటుంది. కానీ తాను భగవంతుడను అనే అనుభవము ఎంత మాత్రము ఉండదు. వాయు రూపము మొదలుకొని మానవ రూపము వరకు జన్మలుగా ఆత్మ యొక్క చైతన్యము ప్రోగు చేసుకున్న సంస్కారాల బంధనాలే దీనికి కారణం. జీవాత్మ ఒక మంచి కర్మను గాని లేక ఒక చెడ్డ కర్మను గాని ఆచరించినప్పుడు దాని మనస్సు మీద ఏర్పడే ముద్రలనే సంస్కారాలు అంటారు. మెహర్ బాబా ఇచ్చిన ఆధ్యాత్మిక వివరణలన్నిటికీ సంస్కారాలే మూలాధారం. మాట్లాడటం, వినటం, తినటం, ఆలోచించటం, నిద్రించటం మొదలైన అన్ని రకాల క్రియల ద్వారా సంస్కారాలు ఏర్పడతాయి. చిన్న కదలిక సైతం సంస్కారాలను సృష్టిస్తుంది. మంచి కర్మలు, మంచి కోరికలు, మంచి ఆలోచనల ద్వారా మంచి సంస్కారాలు ఏర్పడతాయి. చెడ్డ కర్మలు, చెడ్డ కోరికలు, చెడ్డ ఆలోచనల ద్వారా చెడ్డ సంస్కారాలు ఏర్పడతాయి. మంచివైనా చెడ్డవైనా సంస్కారాలన్నీ బంధనాలే. ఎందుకంటే అలా ఏర్పడిన అన్ని సంస్కారాలను జీవాత్మ తప్పనిసరిగా ఖచ్చితంగా ఖర్చు చేసి దానికి అనుగుణమైన అనుభవములను పొంది తీరాల్సినదే. మరణం ద్వారా జీవాత్మ యొక్క భౌతిక దేహం రాలిపోతుంది, కానీ ప్రస్తుత జన్మలో ప్రోగు చేసుకున్న సంస్కారాలు మాత్రం మనసులో దాగి ఉండి మరొక జన్మకు అవే కారణమవుతాయి. జీవాత్మ యొక్క చేతలను, కోరికలను నిర్ణయించే సంస్కారాలే జీవాత్మ ఉనికి. అలాగే జీవాత్మ పొందే సుఖ దుఃఖాల అనుభవాలు, ఇవన్నీ జీవాత్మ గతంలో ప్రోగు చేసుకున్న సంస్కారాల పర్యవసానమే. ఉదాహరణకు శ్వాసక్రియ, కనురెప్పల కదలిక, వేళ్ల కదలిక సైతం గత సంస్కారాల ఫలితమే. తరువాత జన్మలో జీవాత్మ ధరించే శరీరం ఎలా ఉండాలి, జీవితం ఎలా ఉండాలి మొదలైన విషయాలను నిర్ణయించేవి గత జన్మలో జీవాత్మ ప్రోగు చేసుకున్న సంస్కారాలే.
ఈ అనుభవాలను వదిలించుకోవటం కోసం జీవాత్మ లక్షలాది పునర్జన్మల ద్వారా పరస్పర వ్యతిరేక అనుభవాలను, అంటే ఐశ్వర్యవంతునిగా, దరిద్రునిగా, సౌందర్యవంతునిగా, కురూపిగా, విద్యాధికునిగా, నిరక్షరాస్యునిగా, మంచివానిగా, చెడ్డవానిగా పొందుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా గత జన్మలో ప్రోగు చేసుకున్న సంస్కారాలు ఖర్చు చేయటానికి జీవాత్మ ఇప్పుడు కర్మలను ఆచరిస్తూ ఉన్నది. కానీ ఈ కర్మలను ఆచరించే ప్రక్రియ ద్వారా మరిన్ని కొత్త సంస్కారాలు ఏర్పడతాయి. ఈ పరంపర ఎప్పటికీ అలాగే కొనసాగుతూనే ఉంటుంది. చూసారా? అంటే సంస్కారాలు పనిచేసే తీరు ఎంత జటిలంగా ఉందో. సంస్కారాలు పూర్తిగా నిర్మూలింపబడితే గాని జీవాత్మ భగవంతుని చూడలేదు. పరిణామ క్రమం ద్వారా జీవాత్మ బాహ్య రూపంలోనూ చైతన్యంలోనూ పరిపూర్ణత సాధిస్తుంది. తొలి మానవ దేహంతో ఈ పరిణామ ప్రక్రియ ముగుస్తుంది. అనేక పునర్జన్మల ద్వారా సంస్కార బంధనాలు వదిలై జీవాత్మ ధ్యాస సత్యము వైపుకు మరలుతుంది. దీనినే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించటం లేదా అంతర్ముఖ ప్రయాణ ఆరంభము అని అంటారు. ఈ అంతర్ముఖ ప్రయాణంలో జీవాత్మ 7 స్థాయిల గుండా ప్రయాణిస్తుంది. సప్తభూమికలు అని అంటారు. చివరికి ఎరుకతో నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొందుతుంది. ఈ విధంగా జీవాత్మ పరిపూర్ణతను సాధించి గమ్యాన్ని చేరుకుంటుంది. మానవుడు తన సొంత ప్రయత్నం ద్వారా ఈ గమ్యాన్ని ఎప్పటికీ సాధించలేడు. కానీ గురువు సహాయంతో మాత్రమే దీనిని సాధించగలడు. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే, నేనెవరిని అనే తొలి ప్రశ్నకు సమాధానం కనుగొనటానికి చేసే ప్రయాణంలో విభిన్న దశలలో ఉన్న జీవాత్మలే ఈ విశ్వంలో మనకు తారసపడే సకల చరాచర జీవులు. మెహర్ బాబా వివరించిన ప్రకారం సృష్టిలో ఉన్న ప్రతి జీవాత్మ చివరకు నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొంది తీరవలసినదే. ఇప్పుడొక సందేహం మనకు సహజంగానే కలుగుతుంది. కొన్ని ఆత్మలు రాళ్లుగా, కొన్ని వృక్షాలుగా, కొన్ని క్రిములుగా, కొన్ని చేపలుగా, కొన్ని పక్షులుగా, కొన్ని జంతువులుగా, మరికొన్ని మానవునిగా ఎందుకు ఉంటాయి? దీనికి కారణం జీవాత్మలన్నీ తాము చేపట్టిన ప్రయాణంలో వివిధ దశలలో ఉన్నాయి. ఈ విషయాలన్నీ మరింత స్పష్టంగా గ్రహించడానికి మనకు బాబా చార్ట్ ఇచ్చారు కదా, ఆ చార్ట్ లో ఉంటాయని బాబా తెలియజేస్తూ ఉన్నారు. అయితే జీవాత్మలన్నీ నిజానికి ఒకటే, ఉన్నది భగవంతుడు ఒక్కడే. జీవాత్మలన్నీ ప్రయాణంలో ఉన్న భగవంతుని యొక్క వేరు రూపాలే. ఎట్టి చైతన్యము లేని భగవంతుడు సృష్టి ద్వారా ప్రయాణించి చైతన్య పూర్వకంగా నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొందుతాడు. ఇదే ఈ సృష్టి యొక్క ప్రయోజనం. కానీ ఈ ప్రయోజనాన్ని జీవాత్మ పొందటానికి ప్రధాన ఆటంకం సంస్కారాలే. సంస్కారాలు పూర్తిగా నిర్మూలింపబడితే కానీ జీవాత్మ గమ్యం చేరుకోలేదు. గురువు సహాయం లేనిదే జీవాత్మ ఈ ప్రయాణంలో విజయం సాధించలేదు. తర్వాత బాబా అంటున్నారు, సుదీర్ఘమైన ఈ ప్రయాణాన్ని జీవాత్మ ఒంటరిగానే చేయాలా, లేక ఈ ప్రయాణంలో ఎదురయ్యే అనేక ఆటంకాలను ఎదుర్కోవటానికి జీవాత్మకు ఎవరైనా సహాయం చేయగలుగుతారా అనేటువంటి ఒక ప్రశ్న అడిగిన దానికి బాబా సమాధానం చెప్తూ, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణము అతి దుర్భరమైన కష్టాలతో కూడి ఉంటుందని మెహర్ బాబా వివరించారు. మార్గంలో అనేక ఆటంకాలు, అవరోధాలు సాధకుడి సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. దారి తెలియని మార్గం కనుక అంతులేని కాలం పాటు ప్రయాణం సుదీర్ఘంగా కొనసాగవచ్చు. ముందుకు సాగే కొద్దీ సమ్మోహితుడిని చేస్తే ముందుకు సాగుతున్న కొద్దీ సమ్మోహితుడిని చేసే అనేక అనుభవాలు సాధకునికి కట్టిపడేస్తూ ఉంటాయి. అదే గమ్యం అనుకొని భ్రమపడి అనేక జన్మల పాటు జీవాత్మ ఎలాంటి పురోగతి లేకుండా అక్కడే నిలిచిపోవచ్చు. అంతేకాదు, ఎటువంటి మార్గదర్శి లేకుండా ఈ ప్రయాణం చేపట్టినట్లయితే సాధకుడు దారి తప్పిపోయే ప్రమాదం కూడా ఉంది. ఉదాహరణకు, కొన్ని భూమికలలో సంక్రమించే శక్తులను
జీవాత్మ దుర్వినియోగం చేసుకున్నట్లయితే రాతి చైతన్య స్థితికి దిగజారిపోయే అతి పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఈ ప్రయాణంలో జీవాత్మకు తప్పనిసరిగా మార్గదర్శి అవసరం. అయితే ఎలాంటి మార్గదర్శిని ఎంచుకోవాలి? సత్యానుభవం కలిగినటువంటి అనగా గమ్యము చేరుకున్న వ్యక్తిని మార్గదర్శిగా తీసుకోవాలన్నమాట. అటువంటి వారిని ఎంచుకున్నట్లయితే జీవాత్మ యొక్క ప్రయాణము భద్రంగా, సులభంగా, అతి తక్కువ సమయంలో సాగుతుంది. అంతేకాని ఒక సాధకుడినో లేక ఇంకాను మార్గంలోనే ప్రయాణిస్తున్న వ్యక్తినో గురువుగా ఎంచుకున్నట్లయితే అతడు జీవాత్మకు ఏ విధమైన సహాయం చేయగలడు? ఒక గుడ్డివానికి దారి చూపాలి అంటే కళ్ళు ఉండి చూడగలిగే వ్యక్తి మాత్రమే సహాయం చేయగలడు. కానీ మరొక గుడ్డివాడు సహాయం చేయలేడు కదా. ఈ ప్రయాణంలో జీవాత్మలకు మార్గదర్శులకు అవతార పురుషుడు మరియు సద్గురువులే అవతార కాలంలో అవతారుడు మాత్రమే జీవాత్మలకు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. సద్గురు అంటే ఎవరు, అవతారుడు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్నకు బాబా సమాధానం చెప్తూ, నిర్గుణ నిరాకారుడిగా ఉండే పరమాత్మ ప్రతి అణువులోనూ తానే నిండి ఉన్నప్పటికీ సృష్టి వ్యవహారముల బాధ్యతను నేరుగా తాను వహించదు. ఎల్లకాలంలోనూ ఈ సృష్టి కార్యనిర్వహణ భారాన్ని 5 సద్గురువులు చేపడుతూ ఉంటారు. మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో అనగా సప్తభూమికల గుండా ప్రయాణించి సకల జీవుల గమ్యమైన బ్రహ్మానుభవాన్ని, నేను భగవంతుడును అనేటువంటి స్థితిని అనుభవించి తరువాత సాధారణ భౌతిక దేహాన్ని విడిచిపెట్టేస్తాడు. కానీ సృష్టిలో ఎల్ల కాలాల్లోనూ 56 ఆత్మలు బ్రహ్మానుభవాన్ని పొందిన తర్వాత కూడా భౌతిక దేహాన్ని కొనసాగిస్తారు. వారిని జీవాత్మలు అంటారు. కానీ వారిలో 5 మినహా మిగిలిన 51 మందికి బ్రహ్మానుభవమే ఉంటుంది. కానీ ప్రపంచ చైతన్యము ఉండదు. ఈ 5 శివాత్మలు మాత్రము బ్రహ్మానుభవాన్ని అనుభవిస్తూనే ప్రపంచ చైతన్యంలోనికి దిగి వస్తారు. వారినే సద్గురువులు అంటారు. సృష్టిలో ఎల్లప్పుడూ ఈ 5 సద్గురువులు ఉంటారు. వీరిలో ఒకరు దేహం విడిచిపెడితే మిగిలిన 51 మంది శివాత్మలలో ఒకడు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ వ్యక్తులు సద్గురువులే. జనక మహారాజు, తుకారాం, కబీర్, రామకృష్ణ పరమహంస, ఖ్వాజా, మొయినుద్దీన్ చిష్టి, జలాలుద్దీన్ రూమి, హఫీజ్, సెయింట్ ఫ్రాన్సిస్, జూదా బాప్టిస్ట్, షిర్డి సాయిబాబా, హజరత్ బాబా జాన్, ఉపాస్ని మహారాజ్, నారాయణ్ మహారాజ్, తాజుద్దీన్ బాబా మొదలగువారు. అయితే ఈ సృష్టిలో ఆ ధర్మము మితిమీరి పోయినప్పుడు, ప్రేమ నశించిపోయినప్పుడు, కపటం రాజ్యమేలుతున్నప్పుడు, అవినీతి తారాస్థాయికి చేరుకున్నప్పుడు, బలహీనుడు బలవంతుడి చేతిలో నలిగిపోతున్నప్పుడు సృష్టి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుంది. దానిని చక్కదిద్దడం, పరిస్థితిని తిరిగి సరైన దారిలో పెట్టడం సద్గురువులకు తలకు మించిన పనిగా మారుతుంది. ఆ తరుణంలో సృష్టి యొక్క పరిస్థితిని చక్కదిద్దడానికై మానవ రూపం ధరించి భూమి మీదకి రావాలని నిరాకారుడు, నిర్గుణుడు అయిన భగవంతుని సద్గురువులు మొరపెట్టుకుంటారు. వారి పిలుపు మేరకు భగవంతుడు మానవ రూపాన్ని ధరించి భూమి మీద అడుగు పెడతాడు. అతడినే అవతారుడు అంటారు. మెహర్ బాబా వివరణల ప్రకారం అవతారుడు ఎప్పుడు పురుష మానవ రూపంలోనే వస్తాడు కనుక అతడిని అవతారుడు అని అంటారు. నిజానికి అవతారుడంటే దిగి వచ్చిన వాడు అని అర్థము. దివ్యానందముతో ఆనంద చైతన్యమును సదా అనుభవించే పరమాత్మ తనను తాను మానవ రూపంలో బంధించుకొని మాయా ప్రపంచంలోనికి అడుగు పెట్టడం అంటే దిగి రావడమే కదా. అవతారుడు తన విశ్వ కార్యాన్ని అంటే సృష్టి కళ్యాణం కోసం చేసే పనికి ప్రారంభింపగానే ఆ కాలానికి చెందిన 5 సద్గురువులు ఆధ్యాత్మిక పరిపాలన బాధ్యతను సంపూర్ణంగా అతనికే అప్పగిస్తారు. అప్పుడు అవతారుడే దివ్యాధికారి అవుతాడు. మెహర్ బాబా వివరించిన ప్రకారం అతడెప్పుడు ఒక్కడే.
ఆ ఒక్కడే యుగ యుగాలలో విభిన్న పాత్రలలో విభిన్న నామాలతో అవతరిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పూర్తి చేసుకొని జీవిత గమ్యమైన బ్రహ్మానుభవాన్ని పొందిన మొట్టమొదటి ఆత్మయే ఈ సృష్టిలోని సకల జీవాత్మల బాధ్యతలను భుజాన వేసుకొని అనగా అవతార పురుషునిగా వస్తూ ఉన్నది. అందుకే అతడిని సనాతన పురుషుడు అని కూడా అంటారు. ఒక అవతారమునకు తదుపరి అవతారమునకు మధ్య కాల వ్యవధి కూడా మెహర్ బాబా వెల్లడించారు. అది 700 ఏళ్ళు లేదా 1400 ఏళ్ళు. ప్రపంచంలోని పలు ప్రాంతాల వారు ఆరాధించే క్రింది దైవ నామాలు అవతార పురుషునివే. జొరాస్ట్రు పర్షియా అనగా అప్పటి ఇరాన్ లో అవతరించారు. రామచంద్రుడు, శ్రీకృష్ణ భగవానుడు, గౌతమ బుద్ధుడు భారతదేశంలో అవతరించారు. క్రీస్తు ఇజ్రాయిల్లో అవతరించారు. మహమ్మద్ ప్రవక్త సౌదీ అరేబియాలో అవతరించారని తెలియజేస్తూ ఉన్నారు. అయితే సద్గురులకు అవతారానికి మధ్య గల భేదం ఏమిటి అని అడుగుతున్నారన్నమాట ప్రశ్న. అయితే అవతార పురుషుడు ఈ విశ్వానికి ప్రభువు కనుక ఈ విశ్వం యొక్క మొత్తము బాధ్యత తన భుజాల వేసుకుని ఆది నుండి అంతము వరకు దానిని మోస్తూనే ఉంటాడు. అందుచేత ఒక అవతారంలో దేహము చాలించినంత మాత్రాన తన బాధ్యత ముగిసిపోదు. దేహము లేనప్పుడు సైతం అతని అనంత చైతన్యము అవ్యక్త రూపంలో పనిచేస్తూనే ఉంటుంది. సృష్టి నిర్వహణకు సంబంధించిన దివ్య ప్రణాళికను తర్వాత తయారు చేసేది అవతార పురుషుడే. అవతార పురుషుడు ఎప్పుడు పురుష మానవ రూపంలోనే వస్తాడు. అవతార పురుషుడు ప్రతి అవతారంలోనూ అలౌకికమైన దివ్య సౌందర్యంతో కూడిన శరీర సౌష్ఠవంతో అలరారుతూ ఉంటాడు. అయితే సద్గురు బాధ్యత తన దేహము ఉన్నంత వరకే. దేహము చాలించిన తర్వాత ఈ విశ్వంతో సద్గురువునకు ఎట్టి సంబంధము ఉండదు. అవతార పురుషుని దివ్య ప్రణాళికను అనుసరించి సద్గురువు తన బాధ్యతలను నిర్వర్తిస్తాడు. సద్గురు పురుషునిగా కానీ లేక స్త్రీగా కానీ ఉండవచ్చు. సద్గురువులలో కొంతమంది అందంగాను మరికొంతమంది అంద వికారంగాను ఉండవచ్చు. అవతార పురుషుడు సమకాలీన మానవాళికి ఏ విధమైన సహాయాన్ని చేస్తాడు అని అడుగుతుంటే బాబా ఇలా చెప్తున్నారు. అవతార పురుషుడు తన అవతార కాలంలో చేకూర్చే ప్రయోజనాలను క్లుప్తంగా ఇలా బాబా తెలియజేస్తున్నారు. మానవాళి తన నిజ ఆధ్యాత్మిక ప్రవృత్తిని తెలుసుకోవటానికి సహాయం చేస్తోంది. సంసిద్ధంగా ఉన్న జీవాత్మలకు ముక్తిని ప్రసాదిస్తుంది. సమకాలీన కాలంలో జీవాత్మల జీవన గమ్యాన్ని వేగవంతం చేస్తాడు. అవతార పురుషుడు ఇవన్నీ చేస్తాడట. అవతారుడు అందించే సహాయాన్ని కొన్ని ఉదాహరణలుగా మనం ఇక్కడ తెలుసుకుందాం. అయితే ఒక అడవిలో ఒక పులి ఒక పులి పిల్లనేమో ఆ తల్లి లేదనమాట. ఆ పులి పిల్లనేమో అది ఉండిపోతుంది ఒంటరిగా. అప్పుడు మేకలేమో వాటిని చూసి అయ్యో పాపం ఒంటరిగా ఉందని చెప్పి ఆ మందలో పులిని కూడా కలుపుకుంటాయి. కలుపుకున్నప్పుడు వాటితో అది కలిసి పెరుగుతూ ఉంటది. ఒకసారి అక్కడ పెద్ద పులి వచ్చినప్పుడు అదేమో మేమే అని అరుస్తుంది అనమాట. ఆ పులి చూసి అయ్యో నాలాంటిదే ఇది, అనవసరంగా వాటితో కలిసి ఇలా అరుస్తుంది అని చెప్పి పులి బాధపడి దానితో చెప్తుంది అనమాట, నువ్వు పులివి మేకవు కావాలంటే రా అని చెప్పి ఒక నీటి మడుగులోకి తీసుకెళ్లి దాని మొహాన్ని చూపించి, చూడు నీకు చార్లు ఉన్నాయి నాకు చార్లు ఉన్నాయి, నేను అలాగ అరుస్తున్నా నువ్వు అలాగ అరవాలి అని చెప్పి దానికి తెలియజేస్తుంది. అప్పుడేమో ఆ పులి కూడా దాంతో పాటు వెళ్ళి పులిలాగా జీవిస్తుంది అనమాట. అయితే దాని పక్కనే నీటి మడుగుని చూపిస్తుంది. అలాగే నిజానికి భగవంతుడే అయి ఉండి కూడా నేను మానవుడను బలహీనుడను అని అనుకుంటూ జీవితం గడుపుతూ ఉన్న మానవుడికి తన స్వస్వరూపాన్ని ఎరుక చూపించి బ్రహ్మానుభవంను ప్రసాదించుటయే అవతారుడు మానవాళికి చేసే మహోపకారం అన్నమాట. ఆ పులి మేకలతో కలిసినప్పుడు ఎలా మారిపోయిందో, అది తర్వాత పులి వచ్చి దానికి నువ్వు మేకవు కాదు పులివి అని తెలిసిన తర్వాత ఎలాంటి అనుభవాన్ని అది పొందిందో అలా చేయడమే అవతారిని యొక్క పని అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు. తర్వాత అవతార పురుషుడు చేసే సహాయం గురించి
సద్గురువైన జలాలుద్దీన్ రూమి ఒక విషయాన్ని తెలియజేస్తారనమాట. ఒక సాధకుడు ప్రయాణం చేస్తుండి ఒక మామూలు వ్యక్తి అలసిపోయి రోడ్డు మీద పడుకొని ఉంటాడు. ఆ పడుకొని ఉన్నప్పుడు అతను నోరు తెరిచి పడుకొని ఉండటం వల్ల అతని నోటిలోనికి ఒక విష సర్పం వెళ్ళిపోతుంది. అయితే ఆ బాటసారి ఆ పక్క నుండి వెళ్తున్న ఒక సత్పురుషుడేమో అతన్నేమో లేపడానికి ప్రయత్నిస్తాడు. ఎంత లేపినా లేవకపోయేసరికి లేలే నువ్వు లే, ఇంకా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నావంటే తనకి ఇంక అంతైనా తెలియరాదు. అప్పుడు దగ్గరికి వెళ్ళి లేపితే, అయినా నాతో నీకేం పని, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చి నన్ను ఆపి డిస్టర్బ్ చేస్తున్నావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి కసురుతాడనమాట. ఎంత కసిరినా ఏం చేసినా ఇంకా లాభం లేదని చెప్పి అతను ఇంకా చెప్తే వినట్లేదు, ఇలా వదిలేస్తే ఇతను మరణిస్తాడని చెప్పి అతను ఏం చేస్తాడు, అతనికి వెంట పెట్టి బాగా అలసట వచ్చేటట్టు చేసి చేస్తాడనమాట. చాలా అలసిపోయిన తర్వాత ఒక దగ్గర పడిపోయి ఆ కడుపులో అలసిపోవడం వల్ల వాంతి చేస్తాడు. ఆ వాంతి చేసినప్పుడు అతనిలో నుంచి ఆ విష సర్పం బయటకు వస్తుంది అనమాట. అప్పుడు తెలుసుకుంటాడు, అమ్మో ఈ సర్పాన్ని నేను మింగిసానా అని చెప్పి తెలుసుకుంటాడు అనమాట. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటున్నాడు. అప్పుడు బాటసారితో కృతజ్ఞత భావాన్ని పొందుతాడనమాట ఆ వ్యక్తి. అసలు నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నేనెవరో నీకు తెలియకపోయినా నాకు ఇంత సహాయాన్ని చేశావు, నీకు నేను ఎలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అంటూ ఎంతో కృతజ్ఞత భావాన్ని ఆ వ్యక్తి మీద చూపిస్తాడు. అలాంటి ప్రయోజనాన్ని అవతారుడు మనకు చేస్తూ ఉంటాడని కొన్ని ఉదాహరణల ద్వారా బాబా తెలియజేశారు. టైం అయిపోయింది. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా అమ్మ, చాలా బాగుంది. ఎవరి మెహర్ బాబా అనే చిన్న పుస్తకంలోంచి చాలా చక్కని విషయాలు చక్కగా వివరించి తెలియజేశారు జై బాబా. ఇప్పుడు సమయం అయింది కాబట్టి ఎస్వి సత్యనారాయణ గారి ఫ్యామిలీ నుంచి బాబా వారికి హారతి నివేదించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. పాడాలండి హారతి. పాడండమ్మా. జై బాబా. మధ్యలో కొంచెం కట్ అయింది. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మనసే మంగళ హారతి, ముత్యాల హారతి. చందురుని బోలు ముఖ కమలమునకు, చందురుని బోలు ముఖ కమలమునకు, వేద వేద్యుని పద పద్మములకు, మందహాసమున మనసులు దోచిన, మందహాసమున మనసులు దోచిన, మౌన సుభూషణ మోహనాంగునకు, ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు. కనుదోయి కను జగమంతా భ్రాంతి, కనలేవాతని ఆ దివ్య కాంతి, కనుదోయి కను జగమంతా భ్రాంతి, కనలేవాతని ఆ దివ్య కాంతి, మనమున నిలుపుము మెహరు మూర్తిని, మనమున నిలుపుము మెహరు మూర్తిని, మననము చేయుము కలుగును శాంతి, ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు. మాయా మమతల మరుగున దాగిన, మాయా మమతల మరుగున దాగిన,
మానవాళి మేల్కొల్పగనించి మస్తు రక్షణ చేయగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మేహెరు బాబాకు మహిని జనించిన మేహెరు బాబాకు ముత్యాల హారతి మేహెరు బాబాకు మోక్ష ప్రదాతకు మేహెరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ మురళి గారు. జై బాబా అండి. జై బాబా అమ్మ, చక్కగా బాబా వారికి హారతి నివేదించారు. జై బాబా. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా వారి ప్రేమానుగ్రహాశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం లభించినందుకు బాబా వారికి ధన్యవాదాలు. అందరికీ జై బాబా తెలియజేస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరు